ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ ఆధ్వర్యాన రగ్గులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గిరిజనులకు గొప్ప సంతోషాన్నిచ్చింది. నిస్వార్థ గురువుగా నీరాజనాలందుకుంటున్న వివి శర్మ మాస్టారి స్ఫూర్తి ప్రేరణతో ఈ వేడుక మంచి సందేశాన్నిచ్చింది. నాతవరం మండలం దద్దుగుల, సుందరకోట, జంపరవానిపాకలు, అసినిగిరి గ్రామాలను సద్గురువు వివి శర్మ మాస్టారు, ప్రముఖ సైకాలజిస్టు సుజాతమ్మ, తుని, కొయ్యూరు మండలాలకు చెందిన వారి శిష్య బృందం, విశాఖ సిటీ, గోపాలపట్నం, చంద్రనగర్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు వాలంటీర్లతో రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ కార్యదర్శి దండెం కృష్ణ, ప్రముఖ విద్యావేత్త దండెం రామకృష్ణ కామేష్, ధార్మిక సేవకులు బల్లారం నానాజీ, డొంకాడ నానాజీ తదితరులు సందర్శించారు. వీరిని గిరిజనులు విశేషంగా ఆదరించారు. పాగడాలు పరిచి పసుపు నీళ్లతో స్వాగతాలు పలికారు. శ్రీరామనామ కీర్తనలు హోరెత్తించారు. ఆయా గ్రామాల్లో శ్రీ సీతారాముల వారి ఆలయాల అభివృద్ధికి శర్మ మాస్టారు, సుజాతమ్మ, మధుసూదనరావు హామీ ఇచ్చారు. శర్మ మాస్టారి శిష్యరకంతోనే తాము ఎంతటి వారిమయ్యామని, ఆయన సంకల్పానికి తాము కూడా సహకరిస్తామని దండెం రామకృష్ణ, దండెం కృష్ణ హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ తుని సెంట్రల్ ఆధ్వర్యాన గిరిజనులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వాహకులు శివకోటి మధుసూదనరావు జంపరవారి పాకలు ప్రాంతంలో గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలో నేటికి మంచినీరు, రోడ్ల సదుపాయాలకు నోచుకొని అసినిగిరి గ్రామాన్ని చూసి వీరు చలించిపోయారు. గిరిజనుల అవస్థలను ప్రత్యక్షంగా అనుభవించిన వీరు వారి సాధక బాధలను తెలుసుకున్నారు. మంచినీరు, రోడ్ల సమస్య పరిష్కారం కోసం తాము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని గిరిజనులు వాపోయారు. ఈ గ్రామంలో చదువులకు దూరమవుతున్న యువతులను శర్మ మాస్టారు, సుజాతమ్మ ఆరా తీశారు. 10వ తరగతి తర్వాత చదువులు ఆపేసి యువతులు ఆసక్తి చూపితే తమ వంతుగా చదివించి ఉపాధి అవకాశాలకు కృషి చేస్తామని సుజాతమ్మ హామీ ఇచ్చారు. దీంతో గిరిజనులు ఎంతో ఆనందించారు. ఆదివారం రాత్రి చెమ్మ చీకటి, అడవి వెన్నెల కాంతిలో గోతులతో ఉన్న ప్రమాదకర ఘాట్లో వీరంతా ప్రయాణించడం ఉత్కంఠ రేపింది. అంత దూరం నుంచి ఇలా అడవుల్లో ప్రయాణించి తమ కోసం వచ్చారంటూ గిరిజనులు సంతోషించారు. మానవాళికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి అని, ఆ పుణ్యమూర్తిని ప్రతిరోజు స్మరించడం వల్ల సమస్యలు తొలగిపోతాయని వివి శర్మ మాస్టారు హితవు పలికారు. శ్రీరామనామం అత్యంత శక్తివంతమైనదని చెప్పారు. రోజుకి ఒక అరగంట ఖర్చు పెట్టగలరు. పెద్ద పెద్ద ప్రసాదాలు కూడా అక్కర్లేదు. రాములు వారు ఒక అరగంట నామం చేసి మాకు ఆలయం కావాలి అని కోరుకో. ఇద్దరిని కోరాలి. ఒకటి రాములు వారు, 2 పాకలపాటి గురువు గారు. ఇక్కడి గ్రామాల్లో రగ్గులు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతోషాన్నిచ్చిందని సుజాతమ్మ పేర్కొన్నారు. సమాజానికి తోడ్పాటునివ్వాలనే వారు ఇలా మారుమూల గిరిజన గ్రామాల వైపు దృష్టి సారించాలని ఆమె ఆకాంక్షించారు. వచ్చి ఈ గ్రామాల్లో కావాల్సిన వాళ్ళందరికీ రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా సేవా కార్యక్రమంలో రోటరీ సంస్థలు ముందుకొచ్చి మాతో చేతులు కలిపితే మేము ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాము. చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా వాళ్ళు వచ్చి సేవ చేయడం అనేది. ఆ సేవ చేయడంలో ఉండే ఆనందం వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి పంచడంలో, ఈ నిజంగా అవసరం ఉన్నవాళ్ళు అది అందుకున్నప్పుడు వాళ్ళు చూపే సంతోషాన్ని చూస్తూ ఉంటే మాకు కూడా చాలా ముచ్చట వేస్తుంది. ఈ విధంగా ఇంకా ఎంతో మంది సంస్థలు వ్యక్తిగతంగా కానీ సంస్థాపరంగా కానీ ముందుకు వస్తే మనందరం కలిసి ఎంతోమందికి ఈ మారుమూల గ్రామాల్లో ఉండే వీళ్ళందరికీ, అలాగే ఇంత అందమైన ప్రకృతి మధ్యలో మనం కూడా చాలా సేద తీరుతాం. సేవ అనేది ఏ ఒక్కరికో మన ఎదురుగుండా ఉన్న వాళ్ళకో అనేది కాదు. సేవ అనేది ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళాలి, అక్కడ మనం చేయగలగాలి. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి చూడకూడదు. మేము వీళ్ళు మా వాళ్ళ, వాళ్ళు వీళ్ళ వాళ్ళ అన్నట్టు చూడకూడదు. ఎవరికి అవసరంలో ఉన్నా స్వామి చెప్పినట్టుగా అవసరంలో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, అదే భగవంతుడు. వైద్యం కావాల్సిన వాడికి వైద్యం అందించు, అదే భగవంతుడు. అప్పుడే వాడు భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాడు, ఆచరించగలుగుతాడు, నలుగురికి సహాయం చేయగలుగుతాడు.
గిరిజనుల భక్తిభావం వల్లే ఇలా భగవంతుడు వివిధ రూపాల్లో సహాయపడేందుకు పంపుతున్నాడని శివకోటి మధుసూదనరావు ఆనందం వెలుపుచ్చారు. సాయిరామ్, ఎంత గొప్ప సేవ అండి. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా చలికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి రోటరీ వాళ్ళు వచ్చి దుప్పట్లు అవన్నీ ఇస్తున్నారు. దానివల్ల చాలా ఆనందంగా ఉన్నారు. ఆ రామాలయాలు కట్టుకుంటున్నారు, రామనామం చేస్తున్నారు. దానికన్నా మించిందే ఉంది. వాళ్ళు చేస్తున్న సేవకి చాలా దేవుడే ఈ అందరి రూపాల్లో సత్యసాయి సమితి అవనివ్వండి, రామకృష్ణ మిషన్ అవనివ్వండి, రోటరీ వాళ్ళు అవనివ్వండి, వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషం. తమకు చదువుతో పాటు నడవడికను కూడా నేర్పారని శర్మ మాస్టారి శిష్యులు దండెం రామకృష్ణ, దండెం కృష్ణ సంతోషం వెలుబుచ్చారు. శర్మ మాస్టారి స్ఫూర్తితో తాము మంచి భవిష్యత్తును పొందామని చెప్పారు. నేను గురుగారి చదువుకున్న 3 సంవత్సరాల్లో వారు నేర్పించిన విద్యే కాకుండా వారు చూపెట్టిన భక్తి మార్గం ఇవన్నీ కూడా ఆసక్తి, శ్రద్ధ అయినవి కూడా వారిని చూసి నేర్చుకుని నేను ఈరోజు ఉన్నతంలో ఉన్నాను. వారిని చూసి విద్యార్థులకి విద్యను ఎలా అమర్చాలి, ఎలా నేర్పాలనేది కూడా తెలుసుకుని నేర్చుకుని ఈరోజు చాలామంది విద్యార్థులకి విద్యా సంస్థలకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకి, శర్మ మాస్టర్ గారికి, రోటరీ సెంటర్ నుంచి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం.